హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన వ్లాగ్స్ 27. ఈ వీడియో ఏంటంటే ఈ వీసా ఈ 2025 ఫాల్ ఇంటెక్ నుంచి మనకి యూకే వెళ్ళే వాళ్ళకి ఈ వీసా అనేది ఒకటి కొత్తగా పెట్టారనమాట. ఆ ఈ వీసా ఏంటంటే ఆన్లైన్ వీసా అనమాట. మనకి వీసా అనేది ఇంతకుముందు ఎలా ఉంటుండే, వెళ్ళి మనం డ్రాప్ చేసేవాళ్ళం వీసా, మనకి పోస్ట్లో స్టాంప్ వేసి పోస్ట్లో పంపించేవాళ్ళు పాస్పోర్ట్. కానీ ఈ వీసా ఏంటంటే ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది, ఫస్ట్ మనకి ఈ డ్రాప్ చేసేది ప్లేస్ ఎక్కడ అంటే పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో అందరికీ లైక్ నాకు కూడా విఎఫ్ఎస్ గ్లోబల్ అని ఉంటుంది అనమాట లొకేషన్. అది ఎక్కడ అని చెప్పేసి నేను కూడా చాలా సెర్చ్ చేసిన, కానీ వెళ్ళి చూసిన తర్వాత ఓహో మెట్రో స్టేషన్ ఇక్కడేనా, అందరు మెట్రో స్టేషన్ అంటే మెట్రో స్టేషన్లో ఎక్కడ ఉంటుంది అబ్బా అనేసి ఇట్లా అనుకున్నాను అనమాట. సో మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. అక్కడ చాలా ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకు ఉంటుంది, లైక్ యూఎస్, ఆస్ట్రేలియా ఇవి కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళందరికీ అక్కడే ఉంటుంది అనమాట. మనకి స్లాట్ ఇప్పుడు 10 o'clock ఉంటే 9:30 లోపు వెళ్ళిపోవాలి అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ పిలుస్తారు అనమాట. 9:30 స్లాట్ వాళ్ళు, యూకే 9:30 స్లాట్, 9:35, 9:40 అట్లా అని చెప్పేసి పిలుస్తారు. అక్కడ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే సరిపోతుంది. ఇంకా మనకి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఫస్ట్ మన పాస్పోర్ట్. సో మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాస్పోర్ట్ కంపల్సరీ. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, లైక్ 10th మెమో, ఇంకా ఇంటర్మీడియట్ మెమో, నెక్స్ట్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం కన్సోలిడేటెడ్ మెమోరాండమ్ మార్క్స్ షీట్ అదొకటి. ఇంకా ఏంటి ఆఫర్ లెటర్, అన్కండిషనల్ ఆఫర్ లెటర్, యూనివర్సిటీ నుంచి పంపించిన అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఒకటి, క్యాష్ లెటర్ ఒకటి, కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉంటుంది, లైక్ అది క్యాష్ లెటర్ ఒకటి యూనివర్సిటీ నుంచి పంపిస్తారు అది. ఇంకా ఏంటి ఎక్స్పీరియన్స్ లెటర్ ఇఫ్ యు ఆర్ ఏ జాబ్ హోల్డర్, ఇంతకుముందు మీరు జాబ్ ఏమైనా చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ఒకటి. ఇవి మనకి ఈ స్టడీకి సంబంధించిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఫండింగ్లో ఏంటి మనకి బ్యాంక్ స్టేట్మెంట్, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్, మనకి 100 రూపీస్ అలా డిపాజిట్ చేసి మనం ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం కదా, ఆ స్టేట్మెంట్ ఒకటి. ఇంకా కవర్ లెటర్ ఒకటి, మనకి లోన్ కవర్ లెటర్ పంపిస్తారు అనమాట, కవర్ లెటర్ ఒకటి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ లెటర్. ఇంకా ఏంటి ఇంకా నెక్స్ట్ వీసావి అనమాట, డౌన్లోడ్ చెక్ లిస్ట్ ఒకటి, వీసా అపాయింట్మెంట్ ఒకటి 11 pages అలా ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలి. ఇంకా ఏంటి ఇన్సూరెన్స్, ఐహెచ్ఎస్ ఫీ కడతాం కదా, ఐహెచ్ఎస్ ఫీ కట్టినది 2 ఉంటాయి మెయిల్కి వచ్చేసి అవి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇంకా విఎఫ్ఎస్ గ్లోబల్ అపాయింట్మెంట్ది అవి తీసుకోవాలి. ఇవన్నీ మనం ఒరిజినల్స్, మనకి 10th ఇంటర్, ఇంకా పీసీ, సిఎంఎం, పాస్పోర్ట్, ఇవన్నీ మనకు ఒరిజినల్ తీసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ లెటర్ ఇవి మనం బ్యాంక్లో తీసుకుంటాం, అవి కూడా మనకి వాళ్ళు స్టాంప్ వేసేస్తారు, అది కూడా ఒరిజినల్ తీసుకోవాలి. గైస్ మర్చిపోయినా మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి, మ్యాండేటరీ. నా ఫ్రెండ్ ఏం చేసిందంటే మెడికల్ సర్టిఫికేట్ తను లైక్ ఏమంటారు జిరాక్స్ తీసుకుంది, ఒరిజినల్ ఇంట్లో మర్చిపోయింది. వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ తెచ్చి సబ్మిట్ చేయమని చెప్పారు ఆ రోజు. సో మెడికల్స్ కూడా మనం టీబీ టెస్ట్ తీసుకుంటాం కదా రిపోర్ట్, అది పక్కా తీసుకోవాలి. ఎక్కడ చెప్తున్నా, ఇంకా మనకి వీసా అప్లికేషన్ది, ఇంకా విఎఫ్ఎస్ గ్లోబల్ అపాయింట్మెంట్, ఇన్సూరెన్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. మన టీబీ టెస్ట్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మనకు వెయిట్ చేయించి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు. అది నేను నా ముందు వీడియోలో లైక్ టీబీ టెస్ట్ రిపోర్ట్కి ఎలా వెళ్ళాలి, డాక్యుమెంట్ ఎలా వస్తుంది, లైక్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది మొత్తం చూపించిన. అది ఒరిజినల్ తీసుకెళ్ళాలి. నా ఫ్రెండ్ అలానే ఒరిజినల్ తీసుకెళ్లకుండా జిరాక్స్ కాపీ తీసుకెళ్ళింది. వాళ్ళు ఒరిజినల్ తీసుకొచ్చే వరకు ప్రాసెస్ చేయలేదు, అంటే ప్రాసెస్ చేస్తారు కానీ లైక్ ఎలా అంటే ఆన్లైన్లో మొత్తం ఎక్కారు అనమాట ప్రాసెస్ అనేది. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడికి పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ వెళ్ళగానే మన స్లాట్ పిలిచినప్పుడు లైక్ యూకే 10 o'clock స్లాట్ మెంబర్స్ అన్నప్పుడు మనం వెళ్ళగానే అక్కడ మనకు ఒక ట్రే లాగా ఇస్తారు. ఫస్ట్ మనం పాస్పోర్ట్ ఇంకా విఎఫ్ఎస్ గ్లోబల్ అపాయింట్మెంట్ ఉంటుంది కదా, అది పైన పెట్టుకోవాలి. అది చూసి వాళ్ళ దాంట్లో ఒక రిజిస్టర్ లాగా ఉంటుంది, అక్కడ టిక్ చేసుకొని మనకు ఒక ట్రే లాగా ఇస్తారు. ఫోన్ కూడా అలా ఉంటుంది, ఫోన్ కూడా అందులో అన్నీ పెట్టి స్కాన్, మనకి మెట్రో స్టేషన్ దగ్గర లైక్ బయట వెళ్ళేటప్పుడు ఎలా స్కాన్ చేస్తామో అలా ఉంటుంది. అలా స్కాన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ వెళ్ళగానే ఒక కౌంటర్స్ లాగా ఉంటాయి, అక్కడ యూకే వాళ్ళకి లాస్ట్కి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు అన్నమాట ఏమని
ప్రీమియం లాంచ్ కావాలా లేదంటే నార్మల్ కావాలా అని అడుగుతారు. నార్మల్ అయితేనేమో వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ జిరాక్స్లు తీసుకురమ్మంటారు. వాటి కోసం మనం తిరగాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే అక్కడే ఉంటాయి జిరాక్స్ తీసుకునేటివి కూడా అక్కడే ఉంటాయి. వెళ్ళి అక్కడ ఇవి జిరాక్స్ తీసుకురా అవి జిరాక్స్ తీసుకురా అన్నప్పుడు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా అండ్ నార్మల్ దాంట్లో ఏంటంటే పాస్పోర్ట్ మనకి ఎమ్మటే ఇవ్వరు, పాస్పోర్ట్ మనకి పోస్ట్లో పంపిస్తారు. ప్రీమియం లాంచ్ ఏంటంటే 5400 ఎంతో కట్టించుకుంటారు మనీ. అదేం చేస్తారు, వెళ్ళగానే మనకి పిలుస్తారు లోపలికి. ప్రీమియం లాంచ్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక టీవీలా ఉంటుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మనకి ముందు మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తాను అనమాట. అక్కడ మన నెంబర్ ఉంటుంది. సో లోపల ప్రీమియం లాంచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటి టీవీలా ఉంటుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ప్రీమియం లాంచ్ తీసుకున్నా. అక్కడ ఈ డిస్ప్లే అయినప్పుడు కౌంటర్స్ ఉంటాయి, అక్కడ కూడా ఏ కౌంటర్ దగ్గరకో అక్కడ డిస్ప్లే అవుతుంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు. అడిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళు నేమ్, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. అడిగిన తర్వాత ఒకటి మన ఐస్ లాగా ఏదో స్కాన్ చేస్తారు. చేసి అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బయోమెట్రిక్స్ బిల్ వస్తారు. పక్కన ఉంటుంది బయోమెట్రిక్స్ కూడా. వెళ్ళి బయోమెట్రిక్స్ పెట్టిన తర్వాత ఫోటో స్కాన్ చేసిన తర్వాత బయటకి ఇక అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. బయటకు వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. నేను చెప్పాను కదా 5400 ఛార్జ్ చేస్తారని. ముందు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు కదా, అక్కడ కట్టించుకుంటారు మనీ. కార్డ్ పేమెంట్ ఉంటుంది, ఫోన్పే పేమెంట్ ఉంటుంది, క్యాష్ పేమెంట్ ఉంటుంది, అన్నీ అవైలబుల్ ఉంటాయి. అది తీసుకుంటే ఏంటంటే మనకి పాస్పోర్ట్ ఎంబటే ఇచ్చేస్తారు. సో బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చున్న తర్వాత ఒక 10-15 మినిట్స్కి మన పాస్పోర్ట్ అనేది ఒక పేపర్లో వ్రాప్ అంటే ఒక కవర్లో ఇట్లా సీల్ లాగా చేసి ఇస్తారు అనమాట మన పాస్పోర్ట్ అనేది. సో ఇది అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత మనకి వీసా వచ్చింది లేదు ఎట్లా తెలుస్తుంది అంటే మెయిల్కి వస్తుంది అనమాట. మన మెయిల్కి యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఒక మెయిల్ లాగా వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఈ వీసా అనేది మనం ప్రింట్ తీసుకోవడం, ఏదో యాప్ డౌన్లోడ్ చేసి అదంతా ప్రాసెస్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఈ ప్రీమియం లాంచ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి యూకే సిమ్ కార్డ్ ఒకటి ఇస్తారు. అక్కడనే మనకి 4X కార్డ్ అంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అది ఇస్తారు. ఇవన్నీ మనం అక్కడ యూకే సిమ్ కార్డ్ అనేది మనం వెళ్ళే కంటే ముందు లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే కంటే ముందు ఫోన్లో వేసుకుంటే ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుంది. 4X కార్డ్ ఏంటి అంటే అక్కడ బయటకు వెళ్ళగానే నేను చెప్పాను కదా ఇక్కడ స్లాట్ పిలుస్తారు అని చెప్పేసి అక్కడనే కొన్ని కౌంటర్స్లా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మొత్తం ప్రాసెస్ అనేది చెప్తారు. మనకి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కూడా పోస్ట్లో వచ్చేస్తుంది, 3 డేస్లో అలా వచ్చేస్తుంది. ఆ ఇంటర్నేషనల్ 4X కార్డ్ లైక్ డెబిట్ కార్డ్ వల్ల మనకు కొన్ని యూస్ఫుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని కూపన్స్ కాయిన్స్ లాగా వస్తాయి. దానివల్ల మనకి ఛార్జెస్ ఇంటర్నేషనల్ ఛార్జెస్ అన్ని ఇంటర్నేషనల్ పేమెంట్కి మనకి తక్కువ పడుతుంది అనమాట కాస్ట్. దానివల్ల ఒక 2000-3000 ఇఫ్ వీఆర్ బుకింగ్ ఫ్లైట్ టికెట్ విల్ గెట్ 2000 ఆఫర్ అలా వస్తుంది. సో ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇది మనకి ఎమ్మటే. నా సజెషన్ ఏంటంటే మనకి పాస్పోర్ట్ అనేది మనం స్టాండర్డ్ పెట్టుకుంటాం. టైం ఉన్న వాళ్ళు స్టాండర్డే పెట్టుకుంటారు. స్టాండర్డ్, ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ ఉంటుంది. స్టాండర్డ్ పెట్టుకుంటే ఏంటంటే 15 డేస్లో వస్తుంది. స్టాండర్డ్ పెట్టుకుంటాం. ఇంకా మనం పోస్ట్లో కూడా పంపిస్తే లైక్ ప్రీమియం లాంచ్ తీసుకోకుండా పోస్ట్లో రావాలి అనుకుంటే పాస్పోర్ట్ ఎంత టైం పడుతుందో తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే ప్రీమియం లాంచ్ తీసుకొని ఎంబటే పాస్పోర్ట్ తెచ్చేసుకోండి, మీతోనే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫుల్ వీడియో అయిపోతే ఈ వీసా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను డెఫినెట్గా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ bhavana.gov27 అని ఉంటుంది. అందులో కూడా నాకు డిఎం చేయండి. ఏం డౌట్స్ ఉన్నా యూకే ప్రాసెస్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కూడా అక్కడ నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు కాంటాక్ట్ అయ్యి మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Bhavana Vlogs 27. అన్నీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడే మా బుట్టి రిడ్విన్ వచ్చారు. హాయ్ చెప్పు రిడ్విన్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. మంచిగా కొంచెం నిల్చో పైకి కనిపించదా చెప్పు. కొంచెం హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఐ యామ్ ఫైన్ ఫ్రెండ్స్. ఐ యామ్ ఫైన్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇంకా తిన్నారా ఫ్రెండ్స్? గట్టిగా చెప్పు. ఫ్రెండ్స్ తిన్నారా? నేను తిన్నా. నేను పూరి తిన్నా ఈరోజు. మీరేం తిన్నారు? నేను నర్సరీ క్లాస్ చదువుతున్నా. చెప్పు. నేను కరెక్ట్ పట్టుకుంటా చెప్పు. నేను నర్సరీ క్లాస్ చదువుతున్నా. పడుతుంది. సరే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు.
ఇప్పుడు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, టాటా, బై బై, సీ యూ. బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.